అల్లు అర్జున్ కి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకి రావాలని నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ కి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకి రావాలని పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు అందించారు. రేపు ఉదయం 11 గంటలకి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే అల్లు అర్జున్ కి అటు పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పటికీ అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసిన చిక్కరపల్లి పోలీసులు ఆ మేరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అటు రిమాండ్ పంపించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మధ్యంతర 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ తీసుకుని బయటికి రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి అసలు ఆ సంఘటన సంబంధించి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అక్కడ తొక్కిస్తాట కావచ్చు, లేకుంటే సఫకేషన్ కావచ్చు, ఏదైతే ఊపిరాడ కావచ్చు చనిపోయిన నేపథ్యంలో అక్కడ అసలు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకునేందుకు అల్లు అర్జున్ కి అటు చిక్కరపల్లి పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే అల్లు అర్జున్ రేపు ఉదయం 11 గంటలకు హాజరవుతారా లేదా అన్న విషయం ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఇప్పటికైతే పోలీసులు నోటీస్ ఇచ్చామని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆ రోజు రాత్రి బెనిఫిట్ షో అంటే 4వ తేదీన జరిగిన బెనిఫిట్ షో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ తన ప్రైవేట్ సెక్యూరిటీతో కలిసి సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అయిన సమయంలో థియేటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ బౌన్సర్స్ అంతా కూడా అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే అక్కడ బౌన్సర్లు మొత్తం కూడా ఆ పబ్లిక్ ను వచ్చే చెదరగొట్టే సమయంలో అక్కడ లోపలికి ఒక్కసారిగా తోసుకొని వెళ్ళడం, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంటీన్ ప్రాంతంలో సఫకేషన్ తోటి ఊపిరి ఆడకంతో ఊపిరి ఆడక రేవతి అక్కడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ బాబు 9 ఏళ్ల బాబు శ్రీతేజ ప్రస్తుతానికి ఆసుపత్రిలో చౌబత్తుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. అంటే శ్రీతేజ ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది, అంతేకాదు అతని పరిస్థితి మెరుగుపడుతుంది. వెంటిలేటర్ తీసివేసాం, ఆక్సిజన్ కృత్రిమ ఆక్సిజన్ కూడా ఇవ్వట్లేదు, ప్రస్తుతానికి నేచురల్ గా యాక్షన్ తీసుకుంటున్నాడు. అతని ఫుడ్ కూడా పైపుల ద్వారా అందిస్తామని చెప్పి అటు గుర్గేస్ ని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొద్దిసేపు క్రితం మాత్రం అంటే పోలీసులు చిక్కరపల్లి పోలీసులు మాత్రం అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ రేపు ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ అల్లు అర్జున్ సంబంధించి హాజరు అవుతాడా లేదా ప్రస్తుతానికి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. మరో అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, మీరు చూసిన పరిస్థితులు ఏంటి, మీరు సంధ్యా థియేటర్ లోపలికి వచ్చే సమయంలో ఏం జరుగుతుంది, పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, మీ అభిమానులు ఉన్నారు, తర్వాత అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా వ్యవహరించారు, తర్వాత థియేటర్ సిబ్బంది ఏ విధంగా వ్యవహరించారు, మీరు ఎవరు అనుమతి తీసుకుని రావడం జరిగింది, మీకు అనుమతి ఉండదని చెప్పి ఎవరు చెప్పారు, థియేటర్ యాజమాన్యం మీకేం చెప్పింది, థియేటర్ లోపల ఏం జరిగింది, మీరు గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్లే వరకు ఏం జరిగింది, అంతేకాకుండా గేట్ లోపలికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా లోపల బాల్కనీ కావచ్చు, లోయర్ బాల్కనీ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, తిరిగి పోలీసులు బయట జరిగిన సంఘటన సంబంధించి పోలీసులు మీకు ఏ విధంగా సమాచారం ఇచ్చారు, మీరు ఏ విధంగా వెళ్ళిపోయారు, తర్వాత జరిగిన విషయాలు ఏంటి, మొత్తంగా ఆ లోపల గేట్ వరకు సంధ్యా థియేటర్ గేట్ నుంచి తిరిగి వెళ్లిపోయే వరకు జరిగిన సంఘటన సంబంధించి పూర్తిగా ఆ 2 గంటలు కావచ్చు, లేకుంటే ఘటన ప్రాంతం మొత్తంలో ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం తాను చేయబోతున్నట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఏదేమనుకు కూడా అల్లు అర్జున్ కి అధికారులు నోటీసు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. రమేష్ వైట్ల, మధ్యంతర బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని సంప్రదిస్తారని కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
దానికి సంబంధించి సిటీ పోలీస్ ఇప్పటికే నిన్న సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఈ మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా మేము అపోజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఒక సూచన, అంటే అఫీషియల్ గా చెప్పకపోయినా ఒక సమాచారం అయితే కన్ఫర్మ్ అయితే ఇది కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతానికైతే ఈ బెయిల్ సంబంధించి కావచ్చు లేకుంటే ఇష్యూ సంబంధించి కావచ్చు ప్రస్తుతానికి కోర్టు పరిధిలో నేపథ్యంలో మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన ఎలాంటి సామాన్యం చేయదలుచుకోలేదని చెప్పి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. అయితే దాని మరో చూసినట్లయితే ఈ రోజు ఉదయం ఈ మధ్యంతర బెయిల్ సంబంధించి న్యాయ నిపుణులతోటి సిటీ పోలీస్ అధికారులు చర్చించిన సమాచారం. ఎందుకంటే బెయిల్లో ఉన్న సమయంలో అల్లు అర్జున్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ రూల్స్ కు విరుద్ధంగా పెట్టారని చెప్పి చెప్తూ ఆ మేరకు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేయాలని చెప్పి కూడా అటు పోలీసులు ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్యకు న్యాయ నిపుణులతో ఒక చర్చించిన సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. వెయ్యాలని చెప్పి ఆలోచన మాత్రం చేస్తున్న సమాచారం. అందుకే న్యాయ నిపుణులతో చర్చించిన సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక కన్ఫర్మేషన్ కావచ్చు, వేస్తారా వెయ్యారా లేకుంటే దీనికి సంబంధించి ఎప్పుడు వేస్తారు అన్న సమాచారం మాత్రం ఖచ్చితంగా బయటికి రావట్లేదు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల. అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకి రావాలని నోటీసులో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ కి ఈ నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ కు ఈ నోటీసులు ఇచ్చారు. గత వారం ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఉదయం మళ్ళీ రావాలని పోలీసులు 11 గంటలకు రావాలని నోటీసులు అందించడంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.